మండపాలు అలంకరించుకొని వస్తున్నారు. ఇది ఆధ్యాత్మిక భావనను పెంపొందించడానికి, దేశభక్తిని పెంపొందించడానికి మన భాగ్యనగరంలో దేశానికి అందిస్తున్నటువంటి ఒక కానుకగా భావించవచ్చు. కుల వర్గ ప్రాంత భాషా మత విభేదాలకు రాజకీయాలకు అతీతంగా తరతమ భేదం లేకుండా పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు అందరూ కూడా కలిసికట్టుగా జై గణేశ నినాదాలతో భాగ్యనగరంలో భారతీయ సంస్కృతిని, ఆధ్యాత్మిక విలువలను, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి దీక్షా కంకణధారులై తరంగాలుగా కదిలి వచ్చారు. వారికి అందరికీ కూడా భాగ్యనగర గణేశోత్సవ సమితి స్వాగతం పలుకుతుంది. యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు వినాయక సాగరంలోనే కాకుండా నగరంలో ఉన్నటువంటి వివిధ చెరువులలో అన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాట్లు చేశారు. జిహెచ్ఎంసీ వారు కూడా రాత్రింబవళ్లు కష్టపడి, పోలీసు వాళ్ళు కష్టపడి ఈ యొక్క ఉత్సవాన్ని జయప్రదం చేయడంలో రాత్రింబవళ్లు కష్టపడిన వీళ్ళకందరికీ అభినందనలు తెలుపుతూ ఈ గణేశోత్సవాలను జయప్రదం చేయవలసిందిగా భక్తాగ్రేసులకు అందరికీ కూడా భాగ్యనగర గణేశోత్సవ సమితి తరఫున పిలుపునిస్తుంది. లాస్ట్ టైం లాగానే బాగా చేశారు, అన్ని చోట్ల చేశారు. నిన్న రాత్రి నుంచే యుద్ధ ప్రాతిపదికగా చేశారు కనుక ఎలాంటి తప్పు పట్టడానికి వీల్లేదు. ఏ కోర్టు కూడా వినాయక సాగర్లో నిమజ్జనం చేయొద్దు అని చెప్పలేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గైడ్లైన్స్కు అనుగుణంగా నిమజ్జనం చేసుకోమని చెప్పారు కనుక అదేం పెద్ద ఇబ్బందికరమైనటువంటి విషయం కాదు. దాని లోపలనే మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు. మేము గణేశ మండపాలను సమన్వయపరిచి సామూహిక నిమజ్జనం రావడానికే మేము చెప్తున్నాం, కానీ పిఓపి వాటి జోలికి మేము పోము. గణేశ విగ్రహం వరకే మేము ఆలోచిస్తాం అంతవరే.